తెలంగాణలో కరువు పరిస్థితులకు ప్రకృతి వైపరీత్యం కారణం కాదని కాంగ్రెస్ కారణమని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అయితే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనే దీనికి కారణమని అధికార కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. కరెంటు కష్టాలు, నీటి కటకటకు, రైతుల కన్నీళ్లకు మీరంటే మీరే కారణమంటూ రెండు పార్టీలు పరస్పరం విమర్శించుకుంటున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో కరువు కోరలు చేస్తోంది. రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు అడుగంటుతూ ఉండడంతో పంటలపై తీవ్ర ప్రభావం పడుతోంది. అయితే రాష్ట్రంలోని కరువు పరిస్థితులకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఇటీవలే విమర్శించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పొలంపాట కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఇది వచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువని మండిపడ్డారాయన. రాష్ట్రంలో పంటలు ఎండిపోవడానికి కరెంట్ లో వోల్టేజ్ సరఫరా కారణం కాంగ్రెస్ ప్రభుత్వమే అని కేసీఆర్ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికంటే ముందు 8 ఏళ్లు తాము ఇవ్వగలిగినప్పుడు కరెంట్ ఇప్పుడు ఎట్లా మాయమైందని కేసీఆర్ ప్రశ్నించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు మిషన్ భగీరథతో నీళ్లు అందించామని ఇప్పుడు మళ్లీ ఖాళీ బిందెలు కనిపిస్తున్నాయని కేసీఆర్ ఆరోపించారు. ట్యాంకర్లు రావాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు కేసీఆర్. కరెంట్ వస్తూ పోతుంది కాబట్టే మోటార్లు కాలిపోతున్నాయన్నారు ఆయన. ఇది వచ్చిన కరువు కానే కాదు, అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు. ఇలా ఈ పంటలు ఎండడానికి కారణం మీరు, కరెంటు లో వోల్టేజ్ సప్లై చేయడానికి కారణం మీరు. మీకన్నా జస్ట్ బిఫోర్ 8-8.5 ఏళ్ళు మేము ఇచ్చినాం పవర్, అద్భుతంగా ఇచ్చినాం. మీరు ఇయ్యలేకపోతున్నారంటే మీరు అసమర్థులే కదా, మీరు శాతకాని వాళ్ళే కదా. సింపుల్ కదా, దాంట్లో ఏమి పెద్ద సంస్కృతం ఉందా? అర్థం చేసుకోవడానికి ఏమైనా పెద్ద రాకెట్ సైన్స్ ఉందా? 8 ఏళ్ళు వచ్చిన కరెంటు ఏకదం ఎందుకు మాయమైందండి? ఎట్లా మాయమవుతుంది? అసమర్థ కాంగ్రెస్ తెచ్చిన కరువంటూ కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు తెలంగాణ మంత్రులు. కేసీఆర్ మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే అని, ఆయన డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని ఎద్దేవా చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. జనరేటర్ పెట్టుకుని మీటింగ్ పెట్టి టెక్నికల్ ప్రాబ్లం వస్తే కరెంటు పోయిందని కేసీఆర్ అబద్ధం చెప్పారన్నారు. రాష్ట్రంలో 1 నిమిషం కూడా పవర్ పోవడం లేదన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే. అసలు నిజంగా ఒక పెద్ద మనిషి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ విధంగా అబద్ధాలు మాట్లాడొచ్చా? తెలంగాణ ప్రజలు గమనించాలి. వాళ్ళు నిన్న పెట్టిన ప్రెస్ మీటు వాళ్ళ పార్టీ ఆఫీస్లో జనరేటర్ మీద పెట్టి లోపలున్న వాళ్ళు ఎవరో ఆ వైర్లు దొక్కుకుంటే అది కొంత ఇంటరప్షన్ అయితే పవర్ సప్లై ఎట్లుంటుందా అని చూడంటారు. 10 ఏళ్లుగా గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యమే ప్రస్తుత పరిస్థితులకు కారణమన్నారు ఉప ముఖ్యమంత్రి భట్టి. ఇప్పుడు మనం ఎన్నికలు జరిగింది చలికాలంలో జరిగింది, వానాకాలంలో మీరే ఉన్నారు అధికారం. మీ పుణ్యమా అంటూనే సరిగ్గా పడలేదు నీళ్ళు, పడ్డ నీళ్ళైనా సరిగ్గా ఒడిసి పట్టుకున్నావు అంటే వాటిని కూడా ఒడిసి పట్టుకోలే, గాలికి వదిలేసి వాటిని సక్రమంగా ఒడిసి పట్టుకొని నింపుకొని ఉంటే ఈ పరిస్థితి. నువ్వు వాటర్ ప్రాపర్గా నీ వాటర్ మేనేజ్మెంట్ లేకపోబట్టే ఈరోజు కరువు వచ్చింది. అధికార విపక్ష నేతల విమర్శలు ఎలా ఉన్నా ప్రస్తుతం తెలంగాణలో భూగర్భ జలాల మట్టం రోజు రోజుకి దిగజారుతూ ఉంది. గతం కంటే మరింత కనిష్ట స్థాయికి పడిపోవడం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పుడు